మనం గ్రానైట్ చాప్టర్ 3 ఆడబోతున్నాం గైస్. గ్రానైట్ చాప్టర్ 3లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయంటే ది డ్రైనేజ్ క్లీనర్ తాత అండ్ మెంటల్ అమ్మమ్మ అండ్ పని మనిషి స్లెండరీనా ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి గైస్. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? గైస్ మనం ఒక గేట్ దగ్గరికి వస్తాము, అటు ఇటు చూస్తాము, బుర్ర వాడకుండా లోపలికి వెళ్ళిపోతాము. మీద అంటానం క్లియర్ గా ఉంది. ఆడ గ్రానీ రాబోతుంది, సారీ తాత అనుకుంటా గైస్. ఇంకా అయినా సరే మనము లోపలికి వెళ్తున్నాం. అయ్యో గేట అనేది మూసుకపోయింది. అయినా సరే మనం ఇంకా లోపలికి వెళ్తున్నాం. అప్పుడే వెళ్తున్న సమయంలో బ్రిడ్జ్ అనేది మీదికి వెళ్ళిపోతుంది. అయినా సరే మనము లోపలికి వెళ్తున్నాం. వెల్కమ్ అని రాసింది. చదివి మనం లోపల డోర్ తీద్దామని వెళ్తే भाई मुझे माफ कर दो. వెనకాల డ్రైనేజ్ క్లీనర్ తాత ఉన్నాడు. అప్పుడే చచ్చిపోయినాం. ఈ గేమ్ లో మనకి 5 బుల్లెట్లు కొడితే కానీ చచ్చిపోము, ఎందుకంటే మనకి 5 days ఛాన్స్ ఉంది గాయస్. డే 1 స్టార్ట్ అయింది గాయస్. గైస్ అంతకంటే ముందు మీరు నాకు గ్రానీ కానీ గ్రాండ్ పా కానీ కనిపిస్తే వచ్చేసారి అని నాకు చెప్పండి, నేను పారిపోతా, లేకపోతే నేను చచ్చిపోతా. అర్థమైనట్టుందిగా. ఇది తీయడానికి కొంచెం సమయం పడుతుంది. గైస్ ఈడ తెల్ల డోర్ ఉంది, ఇక్కడ చూస్తే ఏమీ లేదు, అందుకని మనం కిందికి వెళ్ళిపోదాం. దీని పేరే టికెట్ మెషిన్. ఓరు మరేంది గైస్ కుయ్ అని. ఇప్పుడు మనము ఇటు వెళ్ళి గైస్ మనకు వెపన్ కీ అనేది దొరికింది. ఫస్ట్ మనము దీన్ని ఇలా కొట్టేసేయాలి. దాని తర్వాత ఇలా చూడాలి, ఎవరైనా వస్తున్నారేమో అని. వస్తున్నారు, అందుకని ఫస్ట్ మనము వెళ్ళి ఇక్కడ డోరు చప్పుడు చేద్దాం. అప్పుడు ఈ తెలివి తక్కువ అమ్మమ్మ ఏడికి వస్తుంది. అప్పుడు మనం మీదికి వెళ్ళి వెపన్ కీని తీసి ఇలా చంపేయచ్చు. ఇది మన ప్లాన్. వచ్చేసింది అమ్మమ్మ. ఎప్పుడు వచ్చినావో నాకు తెలియదు, చాలా ఫాస్ట్గా వచ్చేసింది అమ్మమ్మ. మీద తాతయ్య ఉంటే వచ్చి అమ్మమ్మ నన్ను చూసిందంట, కానీ నేనే అమ్మమ్మని చూడలే అనుకుంటా. గాయస్ ఫస్ట్ మనం బయటకు పోదాం, కొన్ని రాళ్ళు ఏరుకుందాం. స్టోన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద గేమ్. గాయస్ ఇప్పుడు మనం ఇటు వెళ్దాం. మనకు ఒకటే స్టోన్ దొరికింది, ఇంకా 2 కావాలి అనుకుంటా గైస్. ఇక్కడ మనకు ప్లాంక్ దొరికింది. దీంట్లో పడితే మనం క్రొకడైల్ వచ్చి మనల్ని తినేస్తుంది. అంతే గైస్, సింపుల్. చచ్చిపోవాలంటే దాంట్లో దునకండి, ఈజీ టు చచ్చిపోడు. కానీ దాంట్లో కూడా మనల్ని 5 days కొరకాల కంటిన్యూగా, అప్పుడే మనం చస్తాము. ఇవి చాలు మనకి. ఇప్పుడు మనము లోపలికి వెళదాం. అరే 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 జరగమ్మా జరుగు. ఈమెనే మన పని మంచి స్లెండరీనా. గ్రానీ ఇక్కడే ఉన్నావా? హలో
సో గాయస్ అయితే మనము ఈ డోర్ని అన్లాక్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కానీ గ్రాండ్ పా ఉంటే నా పని అవుతుంది. సౌండ్ వచ్చేసింది. జల్దీ తీయాలి, జల్దీ తీయాలి, జల్దీ 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 జల్దీ. దూరం వెళ్ళి తీద్దాం. అప్పుడే మనకి సేఫ్. మనం సేఫ్గా ఇడికి వచ్చాం. ఇలా తీసేసి లిఫ్ట్ని కూడా ఆన్ చేసేసినాం గాయస్. ఆన్ చేసినాం గాయస్. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. వెళ్ళి ఇక్కడేముంది, ఇక్కడేముందో చెక్ చేస్తే మనకేమీ దొరకలేదు. అందుకని మనము ఇక్కడికి మెల్లగా వెళ్ళి దా గాయస్ మన అమ్మ అక్కడే ఉంది. ఈడ లాక్ తీయాల గైస్. అన్ని చోట్ల లాక్ తీయాలి అంట. అందుకని మనం ఫస్ట్ కిందికి వెళ్ళి లెఫ్ట్ నొక్కి వేస్ట్ అయిపోయింది. మనము ఇక్కడికి వెళ్ళి దీన్ని చెక్ చేద్దాం. దీంట్లో ఏం లే. గాయస్ మనము ఇక్కడ చప్పుడు చేసి మీదికి వెళ్ళిపోదాం. గ్రానీ అప్పుడు కిందికి వస్తుంది, కానీ మనం అప్పుడు మీద అంటాం. సింపుల్ ఐడియా కదా గాయస్. ఇప్పుడు ఈడ దిగిపోదాం. ఈ మన పని మంచి ఇట్లాంటినా దీనివల్ల ఇప్పుడు చనిపోతుండే డిస్లాంటినా. ఓ ట్రాక్. అరే తీ గాయస్ ఈడ తీయడానికి టైం పట్టింది. మనకు మనది దొరికింది వెపన్. ఇప్పుడు రామమ్మ. తాత నువ్వెక్కడ ఉన్నావు? హెడ్ షాట్ పడ్డది అమ్మమ్మ. ట్రైన్ ఎస్కేప్ చేసే ఛాన్స్ ఉందన్నమాట గైస్ మనకి. ఫస్ట్ మనం ఈ రూమ్ని చెక్ చేద్దాం. ఏదో ఒకటి దొరుకుతుంది. కోకోనెట్స్ తప్పితే ఏం లేదు. తాత ఇప్పటి వరకు మనకు కనిపించాలి. వెరీ బ్యాడ్. తాత ఈ పాటికి వచ్చి నన్ను చంపుతుండే. ఎటో వెళ్ళిపోయాడు అనుకుంటా గైస్ తాత. నీ దగ్గర ఏముంది? ట్రైన్కి. ఇప్పుడు మనకు ట్రైన్కి కావాలంటే గాయస్ యాక్సిలరేటర్ దొరికితే అయిపోయింది మన ట్రైన్ ఎస్కేప్. ఎంతకు మేము చుట్టూ తిరిగిపోవడం. ఇడికెళ్ళి ఏం కాకుండా ట్రై చేయాలి. అంతకన్నా ముందు మనం అలా కూర్చోవాలి. అరే వేస్ట్గా ఒక షాట్ కొట్టినా గైస్. ఇదేంట్రా అయితే చచ్చిపోయినా వెరీ బ్యాడ్ గాయస్. ఫస్ట్ డే నేను దాంట్లోకి వెళ్ళి దుడుకుదాం అనుకున్నా. దునకడంలో ఫెయిల్ అయిపోయినా, కింద పడిపోయినా గాయస్. దీని నుంచి ఎలాగ గాయస్ అమ్మమ్మ ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోదాం. తాత నువ్వు సడన్గా కనిపించకు, అర్థమైందో చెప్పింది. నువ్వు సడన్గా వచ్చినావంటే నా పని అవుతుంది. గాయస్ ఈడ మెల్లగా ఇలా అయిపోయింది గాయస్. నా పని అయింది. డిస్కుమ్ అని కొడుతుండే గాయస్. దీనిని కూడా తీసుకోవాలి గాయస్. ఫస్ట్ మనము కోకోనట్ని తీసుకొని
ఇక్కడికి వచ్చి అరే పడిపోయింది. ఇప్పుడు గ్రాని ఇక్కడికి వస్తుంది. అంతకన్నా ముందే మనం పారిపోవాలి. ట్రైన్కి సవా ట్రైన్కి కావాలా నాకు? కాదు ట్రైన్కి. గైస్ ఇప్పుడు మనం ప్లాంక్ని తీసుకొని మీదికి వద్దాం. గైస్ మళ్ళా గైస్ సక్సెస్ఫుల్లీ. నాకు ఇదే కావాలి గైస్. దీనికోసమా అమ్మమ్మ ఇదో ఇన్ని మీద ఉన్న మీ ఇంటి మీద ఆడుకుంటున్నా. నువ్వు కూడా దా. ఏడింది గైస్. ఎవరు ఉండొద్దోడా ప్లీజ్. చచ్చిపోలే నడు గ్రాని వస్తుంది. గైస్ ఇడు చచ్చిందో ఒకసారి. ఏం లేదు అది ఎందుకు ఇచ్చినట్టు మీరు ఇది డిక్కీ కాదు. ఎవరో చూసినారు. కరెక్ట్ షాట్ కొట్టింది గైస్. గైస్ మనం అప్పుడే డే 3కి వచ్చినాము. ఇప్పుడైనా జర మంచిగా ఆడి దీంట్లో కలిసి బయటపడాలి. నాకు ట్రైన్ ఎస్కేప్ చేయాలని ఉంది గాయస్. జల్దీ ఆనిరా. ఇప్పుడు ఇలా వచ్చేసేయాలి. రే ఊరా స్లెండ్ సౌండ్ ఒక నిమిషం. అయిపోయింది గైస్. థింగర్ అమ్మమ్మ అటు పోతుంది, మనం మంచిగా ఇటు పోతాం అంతే. బాబా గాయస్ వచ్చింది అమ్మమ్మ. తాత ఇట్లా వచ్చింది. జల్దీ నడరా. గాయస్ ఇద్దరు కిందనే ఉన్నారు. నేను బయటికి పోదాం మనంగానే తాత వచ్చిండప్పా. మీదికెళ్ళి ఫస్ట్ మనం బయటికి పోతా, ఎందుకంటే నా స్లింగ్ షాట్ నీకు. అరే కిందికి అరే తీసుకో, జల్దీ తీసుకోరా. గాయస్ ఒక స్టోన్ దొరికింది. గాయస్ ఇప్పుడు మీరు రండి. అప్పటికెళ్ళి చంపుదామని ప్లాన్లు ఉన్నారు గైస్ ఇలా అంటారు. ఓహో మనకైనా సరే భయం అనేది ఉంది. నా ప్లాన్ ఏంటంటే కలిసి ప్లాంక్ని తీసుకొని మీద పెట్టాలా, అదే నా ప్లాన్. ఇక్కడే నాకు ఆ ప్లాంక్ కనిపించింది. ఇప్పుడు సౌండ్ చేస్తే గ్రానీ వస్తుంది అనుకుంటా. ఐ థింక్ గాయస్ ఇక్కడ పడేసినాం మనం. లిఫ్ట్ ఎక్కి మీదికి పోదాం. నడరా. అరే ఓహో నేను స్లెండరీ దాన్ని కూడా ఏదో ఒకటి చేసి పంపించేసేయాలి గైస్. జంప్ స్కేర్స్ మస్తు వస్తుంది. బాయి పడిపోయినా. వచ్చినారు గైస్, ఎవరు వచ్చినారు? గైస్ రారా. జల్దీ
ఇప్పుడు గైస్ మనం వీడికి వెళ్ళాలి. ఇప్పుడు గ్రానీ సడన్గా రాకపోతే మన లక్ మంచి ఉంది, వస్తే మన లక్ బాలే. కోకోనట్ ఉంది. ఓ గాయ్స్, ఇప్పుడు మనం ఇలా వచ్చేసి ఇక్కడ మనకు ఏమి ఉంది. లెట్స్ గో గాయ్స్. ట్రైన్ ఎస్కేప్కి కావాల్సిన వస్తువులు దొరికినాయి. నడవండి ఇప్పుడు పెడదాం వీటిని. ఇప్పుడు మనకి ఆ కాకి దగ్గర నుంచి ఆ ట్రైన్కి తీసుకుంటే చాలు. ఇప్పుడు ఒక్కొక్కటి దాన్ని మెల్లగా పెట్టడం స్టార్ట్ చేద్దాం. వస్తుందా? దీన్ని ఎందుకు కుర్తి పెడదాం, దీన్ని ఇలా తీసుకొని పోదాం. అరే నడ్రా ఇరుక్కపోకుండా. ఎస్ గాయ్స్, ఇప్పుడు దీన్ని ఇలా సగమే దూరం ఉండాలి కదా, లేకపోతే గ్రానీ ఏ టైంలో వచ్చి మనల్ని మర్డర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. వచ్చింది చెప్పాలే. నాది స్లింగ్ షాట్ అయిన పడేసిన గుర్తొస్తుంది. గుర్తురా, ఈ గ్రానీకి మస్తు మజా వస్తుంది. అప్పటికెళ్ళి షిషి అని అవుతుంది కదా, తెలుసా? దాదా వస్తలేదు. బటన్ నొక్కి పోవాల్సింది గాయస్. అరే షో బయటికి వస్తున్నా. ఎందుకు బయటికి వస్తా? అరే గుడ్డామా గ్రైన్ ఇందాకనే అది నన్ను చూసినాను. మళ్ళీ వేరే అండి నేనేం చెప్పాలి? ట్రాప్ ఇటు సైడ్ పెట్టింది, నేనున్నది ఇటు సైడు. పెట్టి గ్రానివో మళ్ళా పోయింది. ఇప్పుడు కోకోనట్ని దేవాలగా జల్దీ దాదా గ్రానీ ఏ టైంలో మీదకి వస్తుంది. అయిపోయినట్టే. దీంట్లో ఏమీ లేదా, ఏదో ఒకటి ఇయ్యండి. ఏమీ లేకపోతే ఎట్లా? నేను లాస్ట్ దేన్ని కొట్టడానికి పోయినా ప్లాంక్ దగ్గర ఉంది కదా. నేను ఎందుకు నిల్చున్నా? ఎస్, ప్లాంక్ దగ్గర మారేసిన గుర్తొచ్చింది. స్లింగ్ షాట్ వేయడం నాడు అది పెట్టు. అంతకన్నా ముందుగా మన స్లింగ్ షాట్తోని ఇద్దరిని లేవేసి పోదాం. నిన్నే నేను పడేసిన. ఉంది ఈ 19 కూడా పడేసిన. నడవండి కింది. గని ఓకేని. నువ్వు బిడ్డమే కదా. చాలా మెల్లగా నడుస్తున్నట్టుంది గైస్. కరెక్ట్ హెడ్ నడు పక్కకి. హై వచ్చినట్టు ఈరోజు అది నాకు నువ్వే కావాలి అప్పటికెళ్ళి. ఇప్పుడు షార్ట్ గన్ కంటే ముందు మనం కాయిన్నే తెద్దాం. అన్ని సామాన్లు తెచ్చి కింద పడేయాలా. జల్దీ నడురా, టైం లేదు. వీడియో కూడా కలిసి మెల్లగా నడుస్తుండు. 2 నిమిషాలు, అప్పుడే 2 నిమిషాలు అయిపోయిందా?
అప్పుడే 2 నిమిషాలు అయిపోయిందంట గాయస్. అమ్మమ్మ శరీరం పోయింది. ఇప్పుడు నడవనికే 2 నిమిషాలు తీసుకుంటుండు. అరే మెల్ల నడు హాకరా జల్దీ. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి అరే ఏరా తీరా స్కాన్ చేసుకో. అయిపోయింది గాయస్ మన స్కానింగ్. షార్ట్ గన్, I want the shotgun. ఇది గైస్ ఆడ సౌండ్ ఉంది కాబట్టి గ్రాని పక్క ఆడిపోతుంది. మనం కిందికి వెళ్ళిపోదాం బేస్మెంట్కి. గైస్ ఎవరో చూసినారు, నా ఇంట పడుతున్నారు దారుణంగా. గ్రాని నవ్వుతుంది, నాకు వినిపిస్తుంది. గాయస్ షార్ట్ గన్ ఆడనే పడేసిన. నేను పిట్ట దగ్గర తీసుకొని పోవాలా, ఆ పనిని కూడా జల్దీ కానియాలా. ఇప్పుడు ఇటు పోవాలి, ఇట సౌండ్ అవుతుంది. ఈడ పడేసిన మళ్ళీ మర్చిపోయినా. మీద మీద గుర్తొచ్చింది. తాత తీసుకోకుండా ఉంటే మంచిది. అయిపోయింది గాయస్. వస్తుంది గైస్ గ్రానీ. వెళ్ళిపోకుండా నేను ఆగిపోయినా. గ్రానీ కొడుతుందేమో అని, కానీ గ్రానీ వెనకనే చూడలేదు. అరే దీన్ని ఎన్ని వదిలేద్దాం. తాతగా గ్రాండ్ పా, మై డియర్ తాత, యూ నాట్ టేక్ అ షార్ట్ గన్ ప్లీజ్. యూ నాట్ టేక్, యు ఆర్ ద గుడ్ బాయ్. గాయ్స్ తాతయ్య అయితే తీసుకోలేడు. ఇప్పుడు షూట్ అని నొక్కుతానే ఉన్నా గాయస్, అదేమో పని చేయలే. లేకపోతే నేనే బటన్ లేట్ నొక్కినట్టున్నా. డే 4 గాయస్. ఇప్పుడైతే డే 4. ఫస్ట్ అయితే మనము కిందికి పోదాం. ఈ గ్రానీ కిందికి రాగానే మీదికి పోయి యాక్సిలరేటర్ తెచ్చి మళ్ళీ కింద పెట్టేద్దాం. లేకపోతే స్లింగ్ షాట్ తీసుకొని మీదికి పోయి ఆ తాతని కొట్టి. గైస్ నేను కొట్టినా గైస్, అది పని చేయలేదు. అయిషా నాకు నొక్కకుండానే వస్తున్నా, మెట్లు వస్తుంది. जल्दी रा ग्रेनेड 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 ग्रानी, वेयर आर यू? जल्दी रा. వస్తుందా మగ గ్రానీ? వస్తుంది గైస్, కానీ జల్ది వస్తలేదు. వెళ్తా.
అనుకోలే అనుకోలే. షార్ట్ గన్ నాకు కావాలి. ఒకటి ఆమె ఉంది. అరే గేమ్ ఈజ్ కమ్మింగ్ ఇరిటేషన్. 2 ఫిల్ చేసినాం గైస్. ఫస్ట్ మనం చెక్ చేసుకుంటే వెళ్ళిపోదాం. గ్రానీ ఏ క్షణంలో అయినా ప్రత్యక్షమవుతుంది, ఎందుకంటే అది గ్రానీ కాబట్టి. ఆమె నమస్తే. ఏం వీడు ఎందుకు ఇంతనం కొట్టుకుంటుండు? ఈ కాకిని కూడా తింటానం హార్ట్ బీట్ పెరుగుతుందా? నిజంగా కానీ అంతకన్నా ముందు మనం దీన్ని ఏడైనా పడేద్దాం. విచ్ సైడ్? ఆ లేక్ దగ్గర పడేసినాం మన షార్ట్ అనేది. దాలా కనిపించిన వాళ్ళు అడ్డంగా నరుకుతాం. గైస్ నేను ఎందుకో పిట్టని చంపినందుకు ఈ గ్రాండ్ పని అంట పడతారు అనుకుంటా, ఎందుకంటే అట్లనే ఉంది. టెడీ తీసుకున్నప్పుడు కూడా ఇట్లనే అవుతుంది గైస్. ఇప్పుడు జాగ్రత్తగా ఆడాలి గేమ్ని, ఫుల్ కాన్సన్ట్రేషన్తో. అది జరు. నాకు ఇంకొక ఆమె కావాలి. ఇప్పుడు అటు పోవడం అంతగానం సేఫ్ కాదు. ఇప్పుడు కింద ట్రైన్కి పెడదాం గైస్. పోయి నెక్స్ట్ యాక్సిలరేటర్ తెచ్చి పెట్టేసారు. నడుచు ఏడు మెల్ల నడుస్తుండే గైస్. ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలవుతుంది. తాత ఏడున్నాడో, ఏడికెళ్ళి వచ్చి కొడతాడో, అసలైన టెన్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. కింద కానీ కనిపించిండు అన్న పని అయినట్టే. దేవుడా కింద తాత ఉండొద్దు ప్లీజ్ చూడు. ఇప్పుడు జస్ట్ యాక్సిలరేటర్ తెచ్చి పెట్టుడే గైస్. అయినా సరే మొత్తం భయం అవుతుంది. ఇది ఒక్కటి పెడితే చాలు, ఎస్కేప్ అయిపోయినట్టు. నేను ఈడేసినట్టున్నా గైస్ యాక్సిలరేటర్ను. అరే గైస్ ఈ స్లెండర్ కూడా నన్ను మస్తు భయపెట్టేసింది. కింద ఉండొద్దు ఎవరు కింద ఉండొద్దు. నేను ఏదో ఒకటి చేసి ఎస్కేప్ అయిపోవాలో ప్లీజ్ తోడా. కింద తాత కనిపించిండా నా పని అయినట్ట. ఒకసారి గైస్ నేను నార్మల్లీ ఆడుతుంటే లాస్ట్ ట్రైన్కి పెడదామని కిందికి వచ్చిన తాత కిందనే ఉండే, అడ్డంగా దొరికిపోయినా. ఫస్ట్ డోర్స్ని క్లోజ్ చేయాలి జల్దీ. అందరికి బాయ్. ఈ స్లెండరీనా ఒకటి దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. గ్రానీ వస్తావా ఇప్పుడు? గాయ్స్ అండ్ 3, 2, 1. Oh guys, escape completed. గ్రానీ ఇంట్లో నుంచి పారిపోయినాం గాయస్. ది ఎండ్. బాయ్ गाइस, नेक्स्ट वीडियो कल बाय. मतलब वो अलग ही लेवल का बंदा था.